నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ. నేను మీ వసంత మాదిరి. ఇక డీటెయిల్స్ చూస్తే ఉదయం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళం చెలరేగింది. రెండో రోజు లోక్సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పట్టుబట్టారు. తమ తమ స్థానాల్లో లేచి నిలబడి జేపీసీ డిమాండ్తో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరోవైపు బీజేపీ సభ్యులు లండన్లో రాహుల్ గాంధీ దేశం గురించి తక్కువ చేసి మాట్లాడారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక దీంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. స్పీకర్ ఓం బిర్లా ఇరు వర్గాల సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో సభ ముందుగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.